ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇద్దరిని ప్రశ్నించబోతున్నారు. భుజంగరావు తిరుపతన్నలను 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది నాంపల్లి కోర్టు. ఎన్నికల సమయంలో వీరు చేసిన మానిటరింగ్, సీజ్ చేసిన డబ్బులు, నేతలతో సంభాషణలపై ఆరా తీనున్నారు. రాత్రి 8 గంటల వరకు మాత్రమే ప్రశ్నించాలని, న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని, ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టును ఆదేశించింది. అలాగే విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని సూచించింది. భుజంగరావులను ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని తరలిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. కూడా ఇద్దరు అదనపు ఎస్పీలు ఇద్దరు ఉన్నారు. భుజంగరావు మనకు బండిలో కనబడుతున్నాడు. భుజంగరావుతో పాటు అదనపు ఎస్పీలు తిరుపతి అన్నలు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడ నుండి పంపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఏప్రిల్ 2 వరకు కూడా వీళ్ళను విచారించనున్నారు దర్యాప్తు అధికారులు. కెమెరా సంతోష్, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు తిరుపతన్నతో పాటు భుజంగరావు వీళ్ళిద్దరిని కూడా చెంచల్గూడ జైలు నుండి తమ అదుపులోకి తీసుకున్న బంజారా హిల్స్ పోలీసులు కొద్దిసేపటి క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించడం జరిగింది. అక్కడ దాదాపు 10 నిమిషాల పాటు వైద్య పరీక్షలు చేయించిన తర్వాత తిరిగి వారిని వాహనంలో తీసుకుని బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం నేరుగా వీళ్ళని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వస్తారు. అక్కడ వాళ్ళని విచారించే అవకాశం కనబడుతుంది. నాంపల్లి కోర్టు ఈ రోజు ఉదయం 11 గంటలకు కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 11 గంటల వరకు అక్కడికి బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. దాదాపు ½ గంట నుండి 40 నిమిషాల పాటు సమయం పట్టింది. ఆ తర్వాత వాళ్ళని తమ కస్టడీలోకి తీసుకొని నేరుగా ఉస్మానియాకి తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులో తిరుపతన్న, భుజంగరావులు ఏ విధంగా ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశంలో ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు అవసరమైన చర్యలు చేపట్టారన్న దానికి సంబంధించి వీరి నుండి ఈ కస్టడీలో విచారించే అవకాశం కనబడుతుంది. అలాగే ఎస్ఐబిలో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయి కస్టడీలో ఉన్న సమయంలో అతను దర్యాప్తు అధికారులకు ఇచ్చిన సమాచారం ఆధారంగానే వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి వీళ్ళిద్దరి ప్రమేయం ఎంతవరకు ఉందనేది ఈ కస్టడీలో విచారించే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే ఏప్రిల్ 2 వరకు వీళ్ళిద్దరి కస్టడీ కొనసాగుతుంది. రాత్రి 8 గంటల వరకు మాత్రమే వీళ్ళని విచారించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది దర్యాప్తు అధికారులకు. అలాగే వీళ్ళకి సంబంధించిన కస్టడీలో వీళ్ళని విచారించే సమయంలో మొత్తం కూడా అటు ఆడియో, ఇటు వీడియో 2 కూడా ఉండాలి. వాటిని పూర్తి అయిన తర్వాత అంటే ఏప్రిల్ 2వ తేదీ వరకు కస్టడీ పూర్తి అయిన తర్వాత తిరిగి కోర్టుకు ఎప్పుడైతే వీళ్ళని ప్రొడ్యూస్ చేస్తారో ఆ సమయంలో ఆడియోతో పాటు వీడియో రికార్డింగ్లని సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధికారులు వీళ్ళని కస్టడీలో విచారించనున్నారు. అలాగే ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఎంతవరకు వీళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది వీరి నుండి విచారించే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే ఈ కేసులో ఇప్పటికే టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావుని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి అసలు వీళ్ళంతా ఈ అధికారులు ఉన్నతాధికారులుగా ఉన్న వీళ్ళంతా కూడా ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరి హస్తం ఉంది, ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేశారు మాత్రమే చాలా కీలకంగా ఉండబోతుంది. అందులో భాగంగానే వీళ్ళని ప్రస్తుతం విచారించబోతున్నారు. అందులో ప్రభాకర్ రావు కేవలం అతని ఆదేశాల మేరకే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా, లేదా ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఇతర గత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎవరైనా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా అన్న దానికి సంబంధించి ఈ వీరి నుంచి వివరాలు రాబట్టబోతున్నారు. మొత్తం 2వ తేదీ వరకు 5 రోజుల పాటు వీరిని
కస్టడీలోనే బంజారా హిల్స్ పోలీసులు ఉంచుకుంటారు. ఆ తర్వాత ఆ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అంశంలో అరెస్టులు ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి వరకు కూడా గట్టుమల్లు టాస్క్ ఫోర్స్ సిఐగా పనిచేసిన ఇతన్ని కూడా విచారించడం జరిగింది. ఎందుకంటే రాధాకిషన్ రావు డీసీపీగా పనిచేస్తున్న సమయంలోనే ఇతను గట్టుమల్లు సిఐగా కూడా విధి నిర్వహణ చేశారు. కాబట్టి ఆ సమయంలో వీళ్ళు కొన్ని బ్లాక్మెయిల్ చేశారు. వాళ్లకు వచ్చిన సమాచారం ఆధారంగా వ్యాపారస్తులను కొంతమందిని బెదిరించారు, భారీగా డబ్బులు కూడబెట్టారనేది ప్రధాన అభియోగాలు వీళ్ళందరిపైన ఉండడం జరిగింది. అందులో భాగంగానే నిన్న రాత్రి వరకు కూడా గట్టుమల్లుని విచారించడం జరిగింది. అతను ఎవరి ఆదేశాల మేరకు దాడులకు వెళ్లడం జరిగింది. దాడులకు వెళ్ళినప్పుడు అంటే టాస్క్ ఫోర్స్ టీము ఉన్నతాధికారులు చెప్పిన ఆ సంబంధిత డీసీపీ అంటే అప్పుడు రాధాకిషన్ రావు డీసీపీగా ఉన్నారు కాబట్టి ఆ రాధాకిషన్ రావు ఏమని ఆదేశాలు జారీ చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళమని చెప్పారు, ఎవరెవరి పైన రైడ్స్ చేయమని చెప్పారు అనే దానికి సంబంధించి గట్టుమల్లు నుండి వివరాలు పూర్తి స్థాయిలో సేకరించడం జరిగింది. అలాగే ఈ ఇద్దరు కూడా ఆ సమయంలో ఏసీపీలుగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో వీళ్ళు ఏ విధంగా ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ మొత్తం వ్యవహారాలన్నిటిని కూడా ఈ 5 రోజుల్లో వీళ్ళ నుంచి వివరాలు చేపట్టే ప్రయత్నం చేయబోతున్నారు బంజారా హిల్స్ పోలీసులు. రైట్ రాధాకృష్ణ.